దీని పేరు ఉమ్మే గుల్సమ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇది. యాక్చువల్లీ ఫస్ట్ అంతా బయట చూపించుకుంటా ఉన్నారు. నా దగ్గరికి 5th మంత్కి పంపించారు. ఒళ్ళంతా బాడీ అంతా వాటర్ చేరింది అని చెప్పేసి. సో టిఫా స్కాన్ చేయలేక ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు నా దగ్గరికి పంపించారు తిని. సో స్కాన్ చేసి చూస్తే మొత్తం అబ్డామినల్ వాల్ ఎడిమా ఉండింది, అంటే పొట్ట మొత్తము బాడీ అంతా వాటర్ ఉండింది. సో అసలు స్కాన్ చేయలేకపోయాము, ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అని హిస్టరీ తీసుకొని వెన్ వీ స్టార్టెడ్ ఎవాల్యుయేటింగ్ మాకు జాగ్రన్ సిండ్రోమ్ అని ఒక కనెక్టివ్ టిష్యూ డిసార్డర్ తినకుంది అని తెలిసింది. సో మళ్ళీ రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని వీ స్టార్టెడ్ హెర్ ఆన్ స్టిరాయిడ్స్, అజోరాన్, హెచ్సిక్యూ. అవి వాడిన ఒక 1 monthకి మొత్తం వాటర్ కంటెంట్ తగ్గి దెన్ వీ కుడ్ డూ స్కాన్ అండ్ ఎవాల్యుయేట్ ద ఫీటస్. అక్కడి నుంచి జాగ్రత్తగా తిని మానిటర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు షీఈస్ 36 weeksకి డెలివరీ చేసి ఫైనల్గా హెల్తీగా మదర్ని బేబీని ఇంటికి పంపిస్తున్నాం. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్. సో ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ట్రీట్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్నైనా సేఫ్గా డెలివరీ చేయొచ్చు. నా పేరు షేక్ ఉమ్మే గుల్సమ్. తెనాలి నుంచి వచ్చాము. మా ఆయన పేరు షేక్ కరీముల్లా, వెండి పని చేస్తారు. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది. ఎక్కడ చూపించుకున్నా కానీ మాకు పిల్లలు లేరు. అంతా బాగానే ఉంది అని చెప్పారు, కానీ ప్రాబ్లం ఏంటో చెప్పలేదు. తర్వాత కొంతమందిని కనుక్కుంటే చీరాల్లో అడ్రస్ చెప్పారు, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే 3 monthsకి నేను కన్సీవ్ అయ్యాను. వాళ్ళు అక్కడ నన్ను 5 months బాగానే చూసుకున్నారు. 5 months తర్వాత వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. లోపల ఒక బేబీది హార్ట్ బీట్ ఒక్కటే వాళ్ళకి వినిపిస్తుంది, ఇంకా వాళ్ళు మొత్తం వాపులు వచ్చేసాయి. అది ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇంకా వాళ్ళు గుంటూరులో అనురాధ మేడం అని ఉంటారు, అక్కడికి వెళ్ళండి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు. మేము మళ్ళీ తెనాల్లో ఎవరైనా చూస్తారేమో, ఇంత దూరం ఎందుకులే అని తెనాల్లోనే చూపించుకున్నాము. వాళ్ళు ఒక 1 month చూశారు. చూసిన తర్వాత నాకు సడన్గా కరెక్ట్ మా పండగప్పుడే నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది. బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఆ రోజే నేను వెళ్ళాను. వెళ్తే ఇది చాలా హై రిస్క్ అమ్మా, బేబీ అయినా చనిపోయిద్ది, లేకపోతే నీకైనా ప్రాబ్లం అయ్యిద్ది అని చెప్పారు. ఇది మేము చూడము అని చెప్పేశారు. మళ్ళీ నేను చీరాలకి వెళ్ళాను. చీరాలకి వెళ్తే ఆ మేడం ఏమో నేను ముందే చెప్పాను కదా నేను చూడను అని, ఇంకా నీకు అక్కడే ఆమె చూడాలి, అనురాధ మేడమే చూడాలి అంటే మేము అనురాధ మేడం దగ్గరకు వచ్చాము. వస్తే మేడం అన్ని టెస్టులు చేయించారు. అంటే వేస్ట్ టెస్టులు కాదు, అంతకుముందు చాలా టెస్టులు చేస్తే ఏమీ తెలియలేదు. ఇప్పుడు చేయాల్సినవి చేసి నాకు జాగ్రన్స్ ఉంది అని వాళ్ళు చూసి మేడం మెడిసిన్ ఇచ్చి 1 monthలో అది మొత్తం తగ్గిపోయింది. స్కాన్ చేసి అప్పటి నుంచి 9 months నన్ను బాగా ట్రీట్ చేసి ఫైనల్గా బేబీని నా చేతిలో పెట్టారు. ఇప్పుడు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ స్టాఫ్ కానీ, నర్సు కానీ, డాక్టర్స్ కానీ బాగా ట్రీట్ చేశారు. పిల్లలకి కూడా బాగా చూసుకుంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం.